వీడియోకి ఒక లైక్ ఇచ్చి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. ఎపిసోడ్లోకి వెళ్తే గుండమ్మ బెడ్ మీద అలా పడుకొని కూర్చుని ఉంటుంది. ఇక అక్కడే ఆదిత్య అలాగే శ్రీనివాసరావు వైష్ణవి ఉంటారు. ఇక శ్రీనివాసరావు వాళ్ళ మామయ్య గుండమ్మతో ఇలా అంటూ ఉంటారు. అమ్మ గుండమ్మ, నీ పరిస్థితి సడన్గా ఇలా అయ్యేసరికి మాకు ఏం చేయాలో అర్థం కాలేదు. కాళ్ళు చేతులు ఆడలేదనుకో. అసలు వీడి సంగతి, మన ఆది సంగతి చెప్పనే అవసరం లేదు. వాడు ఎంత అల్లాడిపోయాడో, ఎంత ఏడ్చాడో నేను చూశాను అని చెప్పి శ్రీనివాసరావు చెప్తూ ఉంటే, ఇక అప్పుడు ఆదిత్య అంటారు, అసలు ఆ టైంకి డోనర్ ఎవరు రెడీగా లేరు. ఎక్కడ వెతికిన డోనర్ దొరకలేదు. అటు డాక్టర్ గారు కూడా వెతుకుతున్నారు కానీ డోనర్ అనేది తెలియలేదు. ఇక టైంకి ఎవరో దేవతలాగా డోనర్ అయితే మనకి దొరికి వేరే హాస్పిటల్ నుంచి కిడ్నీ పంపించారు. అసలు డోనర్ దొరకరేమో అని ఎంత కంగారు పడి, ఎంత మదన పడ్డాను మనసులో నాకు మాత్రమే తెలుసు అని చెప్పి అలా ఆదిత్య చెప్తూ ఉంటే, ఇక ఇటు శ్రీనివాసరావు, ఆ అమ్మాయి ఎవరో కానీ నీకు టైంకి భలే పంపించిందమ్మా కిడ్నీని. అప్పటికి డాక్టర్ గారు కూడా అన్నారు, అసలు సొంత రక్త బంధువులు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కిడ్నీ ఎలా మ్యాచ్ అవుతుందో అలాగా మ్యాచ్ అయింది, ఏదో బంధువులది అన్నట్టుగా అలా మ్యాచ్ అయింది, భలే సెట్ అయిందంట నీకు అని చెప్పి శ్రీనివాసరావు కూడా చెప్తారు. ఇక ఇటు గుండమ్మ అంటూ ఉంటుంది, పోనీ మనకి కిడ్నీ ఎవరు డొనేట్ చేశారు ఏంటనేది తెలుసా అండి? తెలిసిందా అనగానే, లేదు గుండమ్మ, ఎవరనేది తెలియలేదు, మనకి ఎవరు డొనేట్ చేశారనేది వేరే హాస్పిటల్ నుంచి పంపించారు కిడ్నీని అని చెప్పి అనగానే, అప్పుడు గుండమ్మ, ఆ కిడ్నీ డొనేట్ చేసింది ఎవరో మన పాలిత దేవతే అనుకోవాలి, నా ప్రాణాలు కాపాడింది, కనీసం అట్లీస్ట్ థ్యాంక్స్ అని చెప్పి కృతజ్ఞత చెప్పాలి కదా, మనం ఎవరైనా తెలుసుకోండి ప్లీజ్ అండి అని చెప్పి అంటూ ఉంటుంది గుండమ్మ. ఖచ్చితంగా తెలుసుకుంటాను అని చెప్పి అంటూ ఉంటే, ఇప్పుడే బయలుదేరండి, నాకు మనకి ఎవరు డొనేట్ చేశారు ఏంటనేది వెంటనే తెలుసుకోవాలనుంది, కలవాలనుంది, లేదంటే నాకు మనసులో ఉండదండి అని చెప్పి గుండమ్మ చెప్తుంది. సరే ఇప్పుడే హాస్పిటల్కి బయలుదేరుతాను అని చెప్పి ఆదిత్య హాస్పిటల్కి వెళ్తారనమాట. ఎవరు డొనేట్ చేశారో తెలుసుకోవాలని చెప్పి ఇటు పక్క వైష్ణవి అనుకుంటూ ఉంటుంది. డాక్టర్ గారు సొంత బంధువులు ఎవరో డొనేట్ చేసినట్టు అంత బాగా పర్ఫెక్ట్గా మ్యాచ్ అయింది అని అన్నారు అని వీళ్ళు చెప్తున్నారు. అంటే కొంపదీసి ఆ పల్లవి ఏమైనా డొనేట్ చేసిందా? ఎందుకంటే డోనర్ ఎవరు దొరకట్లేదు అన్న టైంలో వచ్చింది ఆ పల్లవి, హడావుడిగా వచ్చింది, గుండమని చూసింది, మళ్ళీ మాయమైపోయింది, కనిపించలేదు, ఆ తర్వాత రానేలేదు. కొంపదీసి ఈ పల్లవియే వేరే హాస్పిటల్కి వెళ్ళి డొనేట్ చేసి అక్కడి నుంచి పంపించిందా వాళ్ళ అమ్మని బతికించుకోవడానికి? ఏమో, ఏదైనా కనుక్కోవాలి. ఈ పల్లవి డొనేట్ చేసిందేమో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి. వెంటనే ఈ విషయం నన్ను నా కూతుర్ని అడగాలి, చెప్తాను అని చెప్పి ఫోన్ చేస్తుందనమాట అక్షితకి. మరోపక్క అక్షిత ఏమో కాలేజ్కి వెళ్ళాలని చెప్పి రెడీ అవుతూ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటూ ఉంటుంది. ఏంటి మమ్మీ కాల్ చేస్తుంది అని చెప్పి, హలో మమ్మీ ఏంటి కబుర్లేంటి అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఇక అప్పుడు గుండమ్మ గురించి చెప్తుందనమాట వైష్ణవి. ఆ గుండమ్మ, దానికి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరగాలి, ఎవరు డొనేట్ చేయట్లేదు అని చెప్పి అన్నాను కదా అని చెప్పి వైష్ణవి అంటూ ఉంటే, అన్నావు, ఎవరు డొనేట్ చేయలేదా, చచ్చిందా అది, దాని బాడీని ఇంటికి తీసుకొచ్చారా అని చెప్పి అక్షిత అంటూ ఉంటుంది. అప్పుడు వైష్ణవి, ఏంటి దాని బాడీ ఇంటికి తీసుకొచ్చేది, అసలు చచ్చేనా, ఇంట్లో బాగా హ్యాపీగా కూర్చునింది మంచం మీద అనగానే, అదేంటి మమ్మీ ఆ గుండమ్మ చావలేదా అనగానే, ఏంటి చచ్చేది, దానికి ఎవరో డొనేట్ చేశారు కిడ్నీని, అది బాగానే ఉంది, కిడ్నీ కూడా ఎవరో సొంత వాళ్ళు డొనేట్ చేస్తే ఎంత బాగా సెట్ అవుతుందో అంత బాగా సెట్ అయిందని కూడా డాక్టర్ అన్నారు. అయితే నా డౌట్ ఏంటంటే, ఈ పల్లవి ఏమైనా కిడ్నీ డొనేట్ చేసిందేమో వాళ్ళ అమ్మకి అని డౌట్గా ఉంది అని చెప్పి అనగానే, అదేం మమ్మీ అదేం లేదే, కిడ్నీ డొనేట్ చేయలేదే అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. లేదు, అది నిన్న హాస్పిటల్కి వచ్చింది, వాళ్ళ అమ్మని చూసింది, ఆ తర్వాత మళ్ళీ మాయమైంది, నాకెందుకు అదే ఇచ్చిందేమో అనుకనిపిస్తుంది. ఎందుకంటే దీనికి అన్న చెల్లెలు ఎవరు లేరు కదా గుండమ్మకి ఇవ్వడానికి, అంత బాగా సెట్ అవ్వడానికి, ఈ పల్లవియే ఇచ్చిందేమో వాళ్ళ అమ్మని కాపాడుకోవడానికి అనిపిస్తుంది అని వైష్ణవి అంటూ ఉంటే, ఇక అప్పుడు అక్షితకు డౌట్ వస్తూ ఉంటుంది. నిన్న బర్త్డే టైంకి ఈ పల్లవి ఇంట్లో లేదు, అడిగితే ఎవరికో బాగలేదని హాస్పిటల్కి వెళ్ళానంది, కొంపతీసి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ అమ్మకి కిడ్నీ ఇచ్చిందా అని చెప్పి డౌట్ వచ్చి వైష్ణవికి చెప్తుందనమాట అక్షిత. మమ్మీ నిన్న బావగారు బర్త్డే టైంకి అయితే లేదు, అడిగితేనేమో ఎవరికో బాగలేదు హాస్పిటల్కి అని వెళ్ళాను అంది, కొంపదీసి ఇచ్చిందేమో, నిన్న ఇది టైంకి బర్త్డే ఫంక్షన్కి లేకపోయేసరికి అవమానం జరిగింది చరణ్కి అలాగే మా అత్తయ్య గారికి. ఇక వచ్చిన వాళ్ళందరూ నానా మాటలు అంటూ ఉంటే ఇక కోపం వచ్చి పల్లవి రాగానే పనిష్మెంట్ కూడా ఇచ్చారు అత్తయ్య గారు, ఇంటి పని అంతా చేసింది, అది కిడ్నీ ఇస్తే అంటే రెస్ట్లో ఉండాలి కదా మమ్మీ, మరి అది ఇంటి పని అంతా చేసిందిగా అని చెప్పి అంటుందన్నమాట అక్షిత. ఒసే పిచ్చి మొహం దానా, నీకో నాకో చిన్న ఆపరేషన్ జరిగినా మనం లేవలేక కూర్చోలేక అలా పడుకొని ఉంటాము, మన స్టామినా ఏంటి, ఆ గుండమ్మ ఈ పల్లవిల స్టామినా ఏంటి అనుకుంటున్నావు, వాళ్ళు ఎంత పనైనా ఏదైనా ఇట్టే అవలీలగా చేయగలరు, వాళ్ళు బండ మొహాలు, వాళ్ళు ఎంతైనా చేయగలరు,
నువ్వు అది గుర్తుపెట్టుకో, మెయిన్ పాయింట్ అది అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. ఇక అప్పుడు అక్షిత మేబీ నువ్వు చెప్పింది నిజమే అనుకుంటా, అది కొంచెం డల్గా అనిపించింది అంటే కొంచెం డాక్టర్ని కూడా పిలిచారు నెక్స్ట్ డే మార్నింగే, అంటే ఇక స్పృహ కోల్పోయింది పల్లవి. డాక్టర్ని కూడా పిలిచారు, డాక్టర్ కూడా కొంచెం నీరసంగా ఉందన్నారు. మేబీ నువ్వు అన్నది నిజమేనేమో మమ్మీ, అది కిడ్నీ డొనేట్ చేసిందేమో అని చెప్పి అనగానే, అది కిడ్నీ ఖచ్చితంగా డొనేట్ చేసింది వాళ్ళ అమ్మకి, నేను చెప్తున్నాగా, వెంటనే ఈ విషయం మీ అత్తగారి ఇంట్లో అందరికీ చెప్పేసి దాని ఇంట్లో నుంచి గెంటేసేయండి అని చెప్పి అంటూ ఉంటుంది వైష్ణవి. అప్పుడు అక్షిత, లేదు మమ్మీ, మా అత్తయ్య వాళ్ళకి అప్పుడే చెప్పకూడదు, ఎందుకంటే ఇప్పుడు చెప్తే ఏముంది, అందరి ముందు అవును నేను డొనేట్ చేశాను గుండమ్మకి అని చెప్తుంది. అప్పుడు గుండమ్మకి ఎందుకు చేసావు అంటే, గుండమ్మ నాకు అన్న తల్లి అని కూడా చెప్పేస్తుంది పల్లవి. దానికి వేరే ఆప్షన్ లేక అప్పుడు గుండమ్మకు కూడా తెలిసిపోతుంది డొనేట్ చేసింది పల్లవి అని. ఇక వీళ్ళిద్దరు అమ్మ కూతుర్లని తెలిసిపోతుంది కదా, మనం ఇంత నాటకం ఆడింది, నువ్వు ఇన్ని ఇయర్స్ కష్టపడింది నిజం తెలియకుండా ఉండడానికే కదా, మళ్ళీ తెలిసిపోతే ఎలాగా. సో నువ్వేం టెన్షన్ పెట్టుకోకు మమ్మీ, నువ్వు ప్రశాంతంగా ఉండు. ఈ పల్లవి డొనేట్ చేసిందని నాకు అర్థమైపోతుంది, దీన్ని చూడు ఒక ఆట ఎలా ఆడుకుంటానో, దానికి ఎన్ని పనులు చెప్పి ముప్పు తిప్పలు పెడతాను చూడు అని చెప్పి అనగానే సరే అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది వైష్ణవి. ఇక ఇటు అక్షిత పక్కకు చూడగానే అక్కడ చంటి ఉంటాడు. ఏంటి వీడు వినేసాడా ఏంటి కొంపదీసి అని చెప్పి మనసులో కంగారు పడిపోతూ ఉంటుందన్నమాట అక్షిత. ఇక అప్పుడు చంటి వచ్చి, ఏంటి ముప్పు తిప్పలు పెడతాను అని చెప్పి అంటున్నావు, ఎవరిని అనగానే, ఎవరిని ఏం లేదే అని చెప్పి అంటుంది అక్షిత. నువ్వు మాట్లాడుతుంది మీ అమ్మతోనేగా, నువ్వు ముప్పు తిప్పలు పెడతానుంది మా వదిన్నేగా, మీకు వేరే మాటలే ఉంటాయి ఇవేగా అని చెప్పి అంటూ ఉంటాడు చంటి. అప్పుడు అక్షిత, మాకు మా మమ్మీకి 1,00,000 పర్సనల్ మాటలు ఉంటాయి, అన్నీ నీకు చెప్పాలా ఏంటి అనగానే, అవునవును ఈ మమ్మీకి నీకు పర్సనల్ విషయాలు ఉంటాయి, నేను నీ మొగుణ్ణి, నన్ను మాత్రం దూరం పెడతావు, మన ఇద్దరికి ఏ పర్సనల్స్ ఉండవు అంతేగా అని చెప్పి అక్షిత చేయి పట్టుకొని ముద్దు పెట్టడానికి దగ్గరికి తీసుకెళ్తూ ఉంటాడనమాట చంటి. ఇక అక్షిత, ఇదేంటి వీడు దగ్గర అవుతున్నాడు, క్లోజ్ అవుతున్నాడు అని చెప్పి వీడిని మళ్ళీ దూరం పెట్టాలంటే మళ్ళీ అదిగో న్యూస్ పేపర్ చదువుతాడు, ఎందుకు వచ్చింది అని చెప్పి చంటి అని చెప్పి చంటికి కితకితలు పెడుతుందనమాట. ఏంటి కితకితలు పెడుతున్నావు అని చెప్పి చంటి అంటాడు. అబ్బా ఇప్పుడు కాలేజ్ టైం అవుతుంది, ఇప్పుడు కాలేజ్కి వెళ్దాం, ఏదైనా ఉంటే ఇంటికి వచ్చాక అని చెప్పి అక్షిత అన్నంతో, సరే అయితే ఇంటికి వచ్చాక చూసుకుందాం అని చెప్పి చంటి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక ఇటు అక్షిత ఈ పల్లవి సంగతి ఏంటో తేల్చాలి అని చెప్పి మనసులో అనుకుంటుంది. మరోపక్క పల్లవి కాలేజ్కి రెడీ అయ్యి వస్తుందనమాట. హాల్లోకి రాగానే బామ్మ, ఏంటి పల్లవి ఏంటి రెడీ అయ్యావు ఎక్కడికి అనగానే, కాలేజ్కి బామ్మ అని అంటుంది పల్లవి. కిడ్నీ డొనేట్ చేసావు, రెస్ట్లో ఉండాలి కదా, ఎందుకు కాలేజ్కి, ఎంచక్క ఇంట్లో ఉండు అని చెప్పి బామ్మ అంటూ ఉంటే, లేదు బామ్మ ఇంట్లో ఉంటే అందరికీ డౌట్ వస్తుంది, నేను కాలేజ్కి వెళ్ళి నేను జాగ్రత్తగా ఉంటానుగా, నువ్వేం కంగారు పడకు, మరీ ఇంట్లో ఉన్న తెలిసిపోతుంది కదా, ఇంత చేసింది వేస్ట్ అవుతుంది అని అంటూ ఉంటే పల్లవి, సరే సరే ఇక్కడే ఉండు నేను ఇప్పుడే వస్తాను అని చెప్పి బామ్మ కిచెన్లోకి వెళ్తుంది. ఇక ఇటు అక్షిత, సుమలత, చంటి అలాగే చరణ్ వీళ్ళంతా రెడీ అయ్యి వస్తారు. పద కాలేజ్కి వెళ్దాము అని చెప్పి అంటూ ఉంటారు చంటి, చరణ్ వాళ్ళు. బామ్మ ఎందుకు ఆగమంది అని చెప్పి అంటుంది పల్లవి. బామ్మ ఎందుకు ఆగమంది అనగానే, ఏమో తెలీదు అని చెప్పి అంటుంది పల్లవి. ఈ లోపల బామ్మ క్యారేజ్ తీసుకొచ్చి, ఇదిగో పల్లవి కాలేజ్లో తిను అని చెప్పి అనగానే, ఏంటి ఎప్పుడు లేని బాక్స్ ఇచ్చారు అని చెప్పి సుమలత అంటూ ఉంటే, అంటే అది కొంచెం నీరసంగా ఉంది కదా, డ్రై ఫ్రూట్స్ అయి పెట్టాను అని బామ్మ అంటుంది. అంత నీరసంగా ఏముందో, అయినా ఇదేమన్నా ఇంటి పనేగా చేసింది, దానికే అలసిపోయిందా, లేదంటే నిన్న హాస్పిటల్కి వెళ్ళిన దగ్గర నుంచి కొంచెం ఏంటో పల్లవి డౌట్గా ఒకలాగా నీరసంగా కనిపిస్తుంది, ఎవరికైనా కిడ్నీ డొనేట్ చేసిందా డ్రై ఫ్రూట్స్ ఇవ్వడానికి అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, ఏం మాట్లాడుతున్నావు కిడ్నీ డొనేషన్ అది ఇదని, అదే అవయవదానం ఏమైనా చేసిందేమో అనిపిస్తుంది, అందుకే ఇలా ఉందేమో పాపం నీరసంగా, అందుకే బామ్మగారు డ్రై ఫ్రూట్స్ అవి ఇస్తున్నారు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు, మతిపోయిందా అని చెప్పి చంటి అంటూ ఉంటాడు. ఇటు సుమలత కూడా, ఇదేంటి అక్షిత అవయవదానం అది ఇదని మాట్లాడుతున్నావు, ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు ఇంట్లో ఎవరైనా చేశారంటే ముందు ఇంట్లో నుంచి గెంటి పడేస్తాను వాళ్ళని, అయినా అదేంటి అత్తయ్య గారు మరి డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఏంటి అనగానే, ఏం లేదు నేను డాక్టర్ గారు కొంచెం నీరసంగా ఉంది కదా అమ్మాయి అని చెప్పి అన్నారు కదా, అందుకే డ్రై ఫ్రూట్స్ అయి పెట్టాను అంతే, అంతకుమించి ఇంకేం లేదు అని చెప్పి అనగానే, సరే అయితే మేము కాలేజ్కి బయలుదేరుతాము అని చెప్పి అంటూ ఉంటారనమాట. ఇటు చంటి, చరణ్ వాళ్ళు కాలేజ్కి బయటకు వస్తూ ఉంటారు. ఇక బయటకు రాగానే ఇక పల్లవినేమో కార్లో తీసుకెళ్ళు అని బామ్మ అంటూ ఉంటుంది. అదేంటి తనకి స్కూటీ ఉందిగా, స్కూటీ మీద వస్తుంది అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, అప్పుడు పల్లవి, అవును నేను స్కూటీ మీద వెళ్తా బామ్మగారు అని చెప్పి అనగానే, అప్పుడు బామ్మ, లేదురా పల్లవిను కారులోనే తీసుకెళ్ళాలి, తనకి బాగలేదు అని చెప్పి అనగానే, ఏ బామ్మగారు అంత ఏం బాగలేదు, మీ మనవరాలకి బాగానే ఉందిగా, లేదంటే బాగా ఉన్న నటిస్తుందా అని చెప్పి అంటూ ఉంటుందన్నమాట అక్షిత. ఇదేంటి దీని కొంపదీసి నేను కిడ్నీ డొనేట్ చేసినట్టు తెలిసిందా ఏంటి, మాట్లాడితే హాస్పిటల్ నీరసం అంటుంది అని చెప్పి అలా మనసులో పల్లవి కంగారు పడిపోతూ ఉంటుంది. బామ్మ కూడా కంగారు పడుతుంది.
ఇక అప్పుడు బామ్మ కవర్ చేయడానికి, "అంటే ఏం లేదురా చరణ్, ఎప్పుడు తను స్కూటీ మీదే వెళ్తుంది. కానీ మీ ఇద్దరు భార్యాభర్తలు ఇలా సెపరేట్‌గా వెళ్ళడం ఏం బావుంటుంది? ఆ! అందరూ తలా ఒక మాట అనుకుంటారు. మీ ఇద్దరు కలిసెళ్లి కలిసొస్తేనే బావుంటుంది. లేదు నువ్వు కార్‌లో తీసుకెళ్ళను అని చెప్పు. నేనే ఆటో మాట్లాడుకొని పల్లవిని దింపేసొస్తాను" అని బామ్మ కన్నీరు పెట్టుకుంటూ ఉంటే, ఇక అప్పుడు చరణ్ ఏమో, "బామ్మ నువ్వేం బాధపడకులే. సరే కార్‌లోనేగా తీసుకెళ్లాల్సింది. తీసుకెళ్తాలే పల్లవిని" అని చెప్పి కార్‌లో తీసుకెళ్తాడనమాట చరణ్. ఇక మరో పక్క కాలేజ్‌కి రీచ్ అవుతారనమాట. ఇక అక్షిత, చంటి, చరణ్ కాలేజ్‌కి వస్తూ ఉంటారు. పల్లవి కూడా మెల్లగా నడుచుకుంటూ కాలేజ్‌కి వెళ్తూ ఉంటుంది. ఇక ఎదురుగా అక్కడ కనిపిస్తుంది భువన. "మీ మమ్మీకి ఎలా ఉంది? హెల్త్ బాగాలేదన్నావు కదా! ఇంటికి వెళ్ళావుగా" అని చెప్పి చరణ్ అంటూ ఉంటే, ఇప్పుడు పర్వాలేదు. కొన్ని రోజులు చూసుకోవాలిగా మా అమ్మని" అని చెప్పి అంటుందనమాట భువన. "సరే అయితే మీ అమ్మగారిని చూసుకో" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక అక్షిత, భువన మాట్లాడుకుంటూ ఉంటారు. "నాకు పల్లవి గురించి చాలా పెద్ద సీక్రెట్ తెలిసింది భువన" అనగానే, "సీక్రెటా? ఏంటి?" అని భువన అడుగుతుంది. అప్పుడు అక్షిత, "ఏం లేదు. ఈ పల్లవి వాళ్ళ అమ్మ గుండమ్మకి నిన్న హాస్పిటల్‌కి వెళ్ళింది. వెళ్ళి కిడ్నీ డొనేట్ చేసిందంట. ఇదే డొనేట్ చేసింది. అందుకే నిన్న పని చేయలేక ఇబ్బంది పడింది. కళ్ళు తిరుగుతున్నట్టు ఏదో ఇబ్బంది పడిపోతూ ఉంది. యూజువల్‌గా దానికి అంత పని ఒక లెక్కే కాదు. కానీ అది కొంచెం నీరసంగా కనిపించింది" అని చెప్పి భువన కూడా అంటూ ఉంటే, "అదే మా అమ్మ డౌట్ రేస్ చేసింది. నాకు కూడా అదే క్లారిటీగా అర్థమవుతుంది. ఇదే కిడ్నీ డొనేట్ చేసిందని మనకి ఇంకా పర్టిక్యులర్‌గా తెలియాలి. దీన్ని ఒక ఆట ఆడుకుందాము" అని చెప్పి ఇద్దరు అనుకుంటూ ఉంటారు. అదిగో మెల్లగా పల్లవి నడుచుకుంటూ వస్తుంది చూసావా, గమనించు అని చెప్పి అక్షిత అంటూ ఉంటే, "అవునవును కిడ్నీ డొనేట్ చేసినట్టుంది. అందుకే నడుం దగ్గర చేయేసి మెల్లగా నడుస్తుంది" అని భువన అంటూ ఉంటుంది. "దాన్ని మెల్లగా కాలు అడ్డుపెట్టి కింద పడేసామనుకో, అది కింద పడుతుంది. నొప్పితో అల్లాడుతుంది. నిన్నేగా ఆపరేషన్ జరిగింది. కింద పడంగానే అల్లాడుతుంది నొప్పికి. ఇక ఖచ్చితంగా ఇంత పెద్ద గొడవేసరికి చుట్టూ జనాలొస్తారు. అలాగే సుమలత ఆంటీ కూడా వస్తుంది. ఇక గొడవ పెద్దదవుతుంది. సో దాని ఆపరేషన్ విషయం బయటపడుతుంది" అని చెప్పి ప్లాన్ వేసుకుంటారనమాట అక్షిత, భువన. సరే సరే అనుకుని ఇక పల్లవి నడుస్తూ ఉంటే మెల్లగా వచ్చి అక్షిత, భువన కాలు అడ్డుపడడంతో పల్లవి కింద పడిపోతుందనమాట. ఇక చంటి, చరణ్ వీళ్ళొచ్చి గబగబా లేపుతారు. "ఏంటి ఏమైంది?" అని చెప్పి అనగానే, "ఏంటో అండి ఎవరో తోసినట్టుగా అనిపించింది" అని పల్లవి అంటూ ఉంటుంది. "ఏంటమ్మా పల్లవి, నిన్న హాస్పిటల్‌కి వెళ్ళిన దగ్గర నుంచి అంత నీరసంగా ఉన్నావు, డల్‌గా ఉన్నావు. నడవలేక నడుస్తున్నావు. హాస్పిటల్‌లోకెళ్ళేసరికి ఏదో అయింది నీకు" అని చెప్పి అంటూ ఉంటుంది అక్షిత. ఇక ఇటు భువన కూడా, "అయినా పల్లవి నువ్వు ఎవరికైనా తగిలినా, ఎవరైనా వచ్చి నీకు తగిలినా వాళ్ళే కదా, అవతల వాళ్ళు కదా ఎఫెక్ట్ అయ్యేది. వాళ్ళు కదా పడాలి. నువ్వెలా పడ్డావు? అంత నీరసంగా ఉన్నావమ్మా నువ్వు" అని చెప్పి అంటూ ఉంటుంది భువన కూడా. "సర్లే పల్లవి కొంచెం జాగ్రత్త చూసుకో" అని చెప్పి చరణ్ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక చంటి, "రావద్దునా" అని చెప్పి తీసుకెళ్ళిపోతాడు. ప్లాన్ అంతా ఫ్లాప్ అయింది. ఆంటీ కూడా రాలేదు అని చెప్పి అక్షిత, భువన అనుకుంటూ ఉంటారు. ఆ తర్వాత ఇద్దరు, ఈ పల్లవిని ఇంకా ఏడిపించాలంటే ఇవాళ మనం రికార్డ్స్ సబ్మిట్ చేయాలి కదా! రికార్డ్స్ సబ్మిట్ చేయకపోతే మన సెమ్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా! పల్లవి కూడా రికార్డ్స్ రెడీ చేసి ఉంటుంది కాబట్టి దాని రికార్డ్స్‌ని పాడు చేద్దాము. అప్పుడేం చేస్తది అనేది చూద్దాము అని చెప్పి ఇద్దరు అనుకోని ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇంతే అండి ఇవాల్టి ఎపిసోడ్‌లో జరిగింది. ఎపిసోడ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి.